ప్రత్యక్ష పోరాటాలకు బీఆర్ఎస్ దూరం, మీడియా ప్రకటనలు సమావేశాలకే పరిమితం, ట్విట్టర్లో స్టేట్మెంట్లు విమర్శల వరకే, రాష్ట్ర విద్యార్థుల కోసం 32 మెడికల్ కాలేజీలు అంటూ గొప్పలు, నీట్ పేపర్ లీకేజ్పై మాత్రం రోడ్డెక్కని గులాబీ సైన్యం, బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ గతంలో 9 రోజుల పాటు నిరసనలు, ప్రస్తుతం బొగ్గుల వేలంపై నో యాక్షన్, పెద్దపల్లి చిన్నారి ఘటనపైన మౌనం, పోరాడి రాష్ట్రాన్ని సాధించామంటూ ఉపన్యాసాలు, ఫైట్ చేయాల్సిన సమయంలో మాత్రం సైలెంట్, పార్టీ పెద్దల తీరుపై క్యాడర్లో చర్చ అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. సో ఇక బీఆర్ఎస్ పార్టీని పెద్ద పట్టించుకునే పరిస్థితి ఎవరు లేరు. వాళ్ళు కూడా ఏం చేద్దాం అవసరమా అనే కోణంలోనే వాళ్ళు కూడా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. అంతే తప్ప పెద్దగా పట్టించుకునే పరిస్థితి లేదు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ మరింత దిగజారేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. సీఎం అంటే కటింగ్ మాస్టర్, పథకాలు లబ్ధిదారులకు కోత పెట్టడమే లక్ష్యమా, సీఎం అనే పదానికి ఇదే సరికొత్త నిర్వచనమా, రుణమాఫీకి కొర్రీలు పెడితే ఊరుకోబోం, ప్రచారంలో అందరికీ అన్ని అన్నారు, ఇప్పుడు కొందరికి కొన్ని అంటున్నారు, ట్విట్టర్ వేదికగా కేటీఆర్ ఫైర్ అంటూ చూస్తున్నారు. డబ్బులు ఎక్కడ ఆయన, డబ్బులు మీరు పరిపాలించారు, మీరేం చేశారు, మీరు హామీలు ఎట్లా ఇచ్చారో చూసినాం. వాళ్ళు కూడా అదేవిధంగా ఇబ్బంది హామీలు ఇచ్చేసారు. అసలు రాష్ట్రంలో బడ్జెటే లేదు, ఖజానా లేదు, మీరు ఇట్లా రెచ్చగొట్టుడు, వాళ్ళు అట్లా చేసుడు, ఇదే నడుస్తూ ఉంది. జనాల్ని తెలంగాణ సర్వనాశనం చేయడంలో ఈ ఇద్దరు బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు దొంగలు తయారైనాయి. పార్టీ చీఫ్గా దమ్మున్నోడు కావాలి, గలీలో కొట్లాడేవారు కాదు, 5 సీఎంలతో ఫైట్ చేసిన చరిత్ర నాది, అవసరమైతే కుంభస్థలాన్ని కొట్టాలి, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఢిల్లీకి బీజేపీ ఎంపీలు నేటి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరంటూ ఒకరిని చూస్తున్నాం.